సో మనం ఇప్పుడున్నాము కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇంద్రపాలెంలో ఉన్నాము. ఇక్కడ ఉండేటటువంటి స్థానికులను అడిగి అసలు వాళ్ళు ఎవరికి ఓటేస్తున్నారు, ఎందుకు ఓటేస్తారు అనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాదు, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? మీకు నచ్చిన వాళ్ళకి ఇస్తాం సార్. మీకు నచ్చిన వాళ్ళు ఎవరన్నా మా సమస్యలన్నీ తీరాలంటే ఆయనే రావాలండి. పవన్ కళ్యాణ్కి వేద్దాం అనుకుంటున్నాను ఓటు. ఏమన్నా ఎందుకు, ఎందువల్ల? అతను నిజాయితీకి మార్పేరు. దేనికి వేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు? మా అమ్మాయికి అదే జాబ్ వచ్చింది, మాకు కాపు నేస్తం అది ఇస్తున్నారు. మేము దీనికే వేస్తామండి. తెలుగుదేశానికి మొక్కుతున్నారండి. అవునా? మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నీరేంటి పేదం చెప్పండి, పర్వాలేదు. బాబు ఎవరికేయమంటే ఆల్కేస్తాం. మనం చేసి మాకు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో. సరే, ఇదివరకు మీరు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులకి అయితే నాకు తెలుసు. సో ఇప్పుడు మీరు ఏంటి పార్టీ మారారా? ఏ పార్టీకి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? సంక్షేమ పథకాలు అంటారా? జగన్ గారు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏమీ ప్రజల్లోకి వెళ్ళలేదు. సో మనం ఇప్పుడున్నాము కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇంద్రపాలెంలో ఉన్నాము. ఇక్కడ ఉండేటటువంటి స్థానికులను అడిగి అసలు వాళ్ళు ఎవరికి ఓటేస్తున్నారు, ఎందుకు ఓటేద్దాం అనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీ పేరండి? నా పేరు రామ్ కుమార్ అండి. కాదు, మీరు ఎక్కడి నుంచి? కాకినాడ రూరల్? మీరు కాకినాడ రూరల్. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు, ఎందుకు? అంటే నా సంగతి పక్కన పెడితే న్యూట్రల్ ఓటింగ్ గవర్నమెంట్కి మీడియాగా ఉంది సార్. న్యూట్రల్ ఓటింగ్ మీన్స్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఓటర్స్ అంతా కూడా ఒక సైలెంట్గా ఉన్నారు. ఆ సైలెంట్ ఓటింగ్ ఏ పార్టీకి అయితే పడుతుందో ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అది ప్రతి నియోజకవర్గంలోనే ఆ సైలెంట్ ఓటింగ్ ఉంది. వాళ్ళు ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. ఆ సైలెంట్ మీరు ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? 50-50 అండి. ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, మంచి బిజీలో పనిలో ఉన్నారు. సో ఆయన కూడా అసలు అడిగి ఆయన ఎవరు ఓటేస్తారో ఎందుకో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. కాదు, మీ పేరేంటి, మీరు ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారు? సయ్యద్ అహ్మద్ హుస్సేన్ అండి. హుస్సేన్ గారు, మీరు ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు? ఓటు అంటే మాకు అందుబాటులో ఉన్న వ్యక్తికి ఓటేద్దారు అనుకుంటున్నాం. ఎవరు ఆయన? ఎవరంటే మనకి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అదే మనకి రూరల్ అయితే గాజు గ్లాస్ నుంచి. మాదైతే సిటీ అండి. సస్పెన్స్ అండి. అదే అప్పుడు మాకు అనుకూలమైన వ్యక్తికి వేస్తారని. కాదు, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? మీకు నచ్చిన వాళ్ళకి ఇస్తాం సార్. మీకు నచ్చిన వాళ్ళు ఎవరన్నా చంద్రబాబు నాయుడు. రూరల్లో టీడీపీ కాదు కదా, గ్లాస్ గుర్తు కదా? అవునండి, అదే గడాసుకే. ఇంకా గురు, నీ ఓటు ఎక్కడ ఉంది? జగన్ గారు. ఎందువల్ల, ఎందుకు? నాకు న్యాయం చేశారు. అంటే ఏం న్యాయం చేశారు? డబ్బులు గట్ట పడతాయి కండి. ఆటోకి 10,000 అయ్యేస్తున్నారు. ఆటో 10,000 ఇల్లు ఇచ్చాడండి. ఇల్లు మా సమస్యలన్నీ తీరాలంటే ఆయనే రావాలండి. మాకు జగన్ కాదండి, ఇక పవన్ కళ్యాణ్ రావాలి, చంద్రబాబు నాయుడు రావాలి. మా నాయకుడు ఈయన ఏం పేరండి, ఆయన రావాలండి. మాకు నాగేశ్వరరావు గారు రావాలండి, మాకు చెయ్యాలండి. చెప్తున్నాను, ఆ పాదాలు గట్టి ఏం బాగాలేదండి మా పరిస్థితులు కూడా. ఒక హాస్పిటల్ వెళ్ళాలంటే ఏళ్ళు కట్టాలంటున్నారు, ఎక్కడ కట్టగలరండి మీరు చెప్పండి, మా లాంటి అది అందుకుని అంటున్నాను. ఆయనే రావాలండి, మా భవిష్యత్తులకు అన్ని చూసి ఆయనే కావాలి మాకు. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? కాకినాడ జనసేనకి. నమస్తే అండి తాత గారికి. కాదు, మీది ఎక్కడైనా ఈ ప్రాంతమైనా మీది? అదే కాకినాడ రూరలే కదా? మామూలుగా ఎవరు వచ్చేలా ఉన్నారో ఎవరికి ఏం చెప్పలేమండి. నమస్తే. అంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎవరు పరిపాలన వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పరిపాలన రానాకే అదే రకమైన పరిపాలన కింద వచ్చిన తర్వాతనే ఇదంతా మోసం అయిపోయింది. బాబు కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళు వచ్చినప్పుడు మా పింఛనీళ్ళు కూడా ఇచ్చిన రాలే. మా పింఛనీళ్ళు తీసేయడానికి కారణం ఈడొచ్చాక పింఛనీళ్ళు పోయాయి. అనాథలకు ఇచ్చిన పింఛనీళ్ళ కడిచి
ఈరోజు తీసేశాడు. వాళ్ళు పింఛనీళ్ళతో ఉంటే కొడుకులు తల్లులు అందరూ వేరేగా ఉన్నా ఈ రోజున పింఛనీళ్ళతోనే ముసలోళ్ళు తినేవారు. ఈ రోజున పింఛనీళ్ళు లేక ఆ ముసలోళ్ళు కూడా వాళ్ళు బాధపడుతున్నారు. తర్వాత కరెంటు బిల్లులు ఎక్కువైపోతున్నాయి, పింఛనీళ్ళు తీసేసాం. అది ఒక రకాలుగా అనేక రకాలుగా కూడా అలాగే మాట్లాడేవారు వీళ్ళు. కరెంటు బిల్లులకి పింఛనీళ్ళకి దానికి సంబంధం ఏంటి? ఇప్పుడు వాలంటీర్లు పెట్టి మొత్తం ఇంటింటికి కూడా పింఛన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు కదా, మరి వారంటీలు కూడా చేస్తున్నారంటే అధికారులు చెప్పినట్టుగానే వాళ్ళు అంటున్నారు. వారంటీలు ఏం చేయగలరు చెప్పండి ఒకసారి. వారంటీలు లేదంటే జీతాలు తీసేస్తాం, అవి తీసేస్తాం, అనేక రకాలుగా బాధలు పెట్టి సీఎంలు కూడా రకం మాట్లాడుతూ ఉంటే సీఎంలకి కోట్లు ఉన్నా పేదవాడికి ఇల్లు ఉన్నదని పెన్షన్లు తీసాడు. ఏంటి వంకది? దేనికి వంక చెప్పండి ఒకసారి. అనేక రకాలుగా వంక అన్ని ప్రతిదానికి వంకలు దేనికి వస్తాయి? వాళ్ళతో గోడంచుల్లో డబ్బు దాచుకోవడం చేసుకోవడం అనేక రకాలుగా ఉంటుంది. అందుకని మేము అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు రావాలి, కళ్యాణ్ కూడా రావాలి. వాళ్ళు వస్తేనే మనకి కొంత గంజి దొరుకుతుంది. ఈడేమో ఇంటికి పన్ను సత్తకు పన్ను అనేక రకాలుగా కొట్టుకుంటూ పోతున్నాడు. ఇంకా వస్తే ఇంకా ఏమైనా చేస్తాడేమో అని మా భయం అనమాట. అది జగన్ అయితే సీఎం అవ్వడు, ఎవరితోనే చెప్పుకోమనండి. నేను ఒక మనిషిగా చెప్తున్నాడికి ఒక భయం. వాళ్ళు చిన్నాన్ని చెప్పేసి ఇష్టాసారికి మటలు చేసుకుని ఎంతసేపు సీఎం అవుతాడు? ఎన్నాళ్ళు సీఎం అవుతాడు? ఎదవా చెప్పుకోమని భయం లేదు ఎవడైనా. కానీ ఏంటి ఎవరు వచ్చినా జనాలకు న్యాయం జరగాలి, కానీ జగన్ రాకూడదు. సార్ చెప్పండి, అంటే మీరు అసలు యాక్చువల్గా ఇక్కడ జనసేన వాళ్ళు తిరుగుతున్నారు కాకినాడ ఊర్లో, అలాగే వైఎస్ఆర్సీపీ వాళ్ళు తిరుగుతున్నారు. సో మీరు ఎవరికి ఓటేద్దాం ఉన్నారు? అది ఎందుకు? ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఖచ్చితంగా కూడా జగన్ గవర్నమెంటే మళ్ళీ వస్తుంది. ఇక్కడ మా రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు గారు ఆయన మినిస్టర్గా చేసి చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ 48వ వార్డు యశస్తాపురంలో స్మార్ట్ సిటీ నిధులతో రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇక్కడ పార్కులు కానీ చాలా అభివృద్ధి కార్యక్రమంలో చాలా ముందంజలో ఉంది. ఇప్పటి వరకు కూడా ఈ ఏరియాలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈయన వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లోనే కని విని ఎరగని రీతిలో సుమారు 10 కోట్ల రూపాయల వర్కులు ఈ వార్డులో ప్రత్యేకించి చేయించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇక్కడ లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంది. ఆ లో వోల్టేజ్లో 4 కోట్లు పెట్టి ఇక్కడ సబ్స్టేషన్ ఒకటి సర్వేగంగా జరుగుతుంది. అది ఇంకో 4-5 రోజుల్లో పూర్తి అయిపోద్ది. సో ఇంత అభివృద్ధి కార్యక్రమాల్లో చేస్తున్న కన్నబాబు గారికి ఇక్కడ ప్రజలందరూ కూడా నమ్రతం పట్టి ఖచ్చితంగా ఆయనకే ఓటేసి గెలిపిస్తారు. దేనికి వేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు? మేము దీనికే వేస్తామండి. మా అమ్మాయికి అదే జాబ్ వచ్చింది, మాకు కాపు నేస్తం అది ఇస్తున్నారు, అన్ని బాగానే చేస్తారు. మేము దీనికి వేస్తాం. దీనికంటే ఏంటమ్మా? ఫ్యాన్ గుర్తుకండి. ఫ్యాన్ గుర్తుకి వేస్తారా? మా 10 ఓట్లు ఉన్నాయండి. మా ఫ్యామిలీ 10 మంది దీనికి వేస్తాం. సరే, అసలు అంటే మీరు ఇక్కడ గ్లాస్ గుర్తు సంబంధించినటువంటి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు? కన్నబాబు గారికి వేస్తున్నాం ఓటు. ఇప్పుడు నుంచే కాదు, 15 సంవత్సరాల నుంచి కూడా ఆయన వెంట తిరుగుతున్నాం. మేము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఇక్కడ కాకినాడ రూరల్ మొత్తం డెవలప్ చేసినంత ఆయన చేశారండి. మంచి వ్యక్తి, సౌమ్యుడు, ప్రతి వాళ్ళని కూడా గౌరవంగా మాట్లాడే వ్యక్తి. మిగతా వాళ్ళ కాదని అతను పర్సనల్గా చాలా మంచి వ్యక్తి అయినా ఆయన నగ్గాలని మేము కోరుకుంటున్నామండి. అందరూ కూడా ఆయనకే చేస్తారా, నెగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే పొద్దున్న 12 దాటితే తప్ప కిందకి దేరంటుంటారు. అది ఏం లేదండి, అధిక ప్రతిపక్షం వాళ్ళు పెట్టి తప్పండి. ఎవరైనా సరే పేరెట్టి పిలిచి వ్యక్తి కాదండి. ఆయన సౌమ్యంగా ఏమండి అని పిలుస్తారు అందరినీ. ఎవరు వెళ్ళినా సరే, ఇంటికి వెళ్ళినా సరే, ఏ టైంలో వెళ్ళినా సరే, ఏ పని కావాలో పని చేసి పెడతాడు ఆయన. ఇవన్నీ ప్రతిపక్షాలు అపోహల మాటలు తప్ప ఇంత యథార్థం ఏమీ లేదండి. మంచి వ్యక్తి అండి ఆయన. ఆయన నెగ్గించుకోవాలి కూడా అవసరం కూడా చాలా అవసరం ఉందండి. మంచి వ్యక్తి. అంటే మీరు ఇక్కడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్, మీరు అసలు ఇక్కడ ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు? మా దశస్థాపురం 48 డివిజన్ అండి. మేమైతే కురసాల కన్నబాబు గారికి ఓటేద్దానికి చూస్తున్నాండి. అంటే జగన్ గారు పెట్టిన పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయండి. అందుకని చెప్పేసి లాస్ట్ టైం కూడా కన్నబాబు గారికి వేసండి, ఈసారి కూడా కన్నబాబు గారికి సునీల్ గారు నెగ్గించారని చూస్తున్నాం సార్. అంటే ఏ అభివృద్ధి చేశారు ఆయన? ఇక్కడైతే రోడ్లు వేసారండి, మొన్న డీసెంట్ పట్టలు ఇచ్చారండి. మాకు అన్ని విధాలుగా కూడా మున్సిపాలిటీ వాటర్ అన్ని విధాలుగా కూడా మాకు అందుబాటులో ఉంది. నెక్స్ట్ ఏంటంటే కన్నబాబు గారు కూడా మాకు అందుబాటులో ఉంటారండి. ఏ సమయం వచ్చినా గౌకుని ఇదేంటి ప్రాబ్లం అని చెప్తే అన్నీ మాకు చేస్తుంటారండి. దాని మీద మాకు ఇబ్బంది ఏమి లేదండి. దాని మీద ఇంకా ఆయనకే ఓటేద్దామని చూస్తున్నాం. వాళ్ళు చేసి మాకు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో మరి చెయ్యి వతేసి అమ్మ ఓడేసి మమ్మల్ని ఆదరించాడు జగన్ గారు. మరి అటువంటి పరిస్థితుల్లో జగన్ గారికి ఓటేయాలని మేము నిర్ణయించుకున్నాము.
మళ్ళీ జగన్ గారే రావాలని మా కోరిక. అందుకనేసి ఎవరేదైనప్పటికీ మాకు జగన్ గారే కావాలి. మా కష్ట సుఖాలు చూడాలంటే జగన్ గారే రావాలి. వైసీపీకి ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశము అలాగే జనసేన బీజేపీ కూటమికి సంబంధించినటువంటి పార్టీకి మీరు గమనించిన తేడా ఏంటి? తేడా ఏంటంటే ఆకర్షించిన అంశాలు అంటే ఇందులోకి రావడానికి ఇందులో కూర్చున్నారంటే నానాజీ గారు వర్తబుల్ క్యాండిడేట్ అండి. ఆయన మాట ఇస్తే చేస్తారు. ఆయన నానాజీ గారికి ఈసారి చేద్దామని మేము అందరం కూడా కష్టపడతాం. నానాజీ గారు భారీ ఎత్తున మెజార్టీలో నెగ్గుతారని. అంటే వస్తే ఈ ప్రాంతంలో మీరు గమనించినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఆయన దృష్టికి తీసుకెళ్ళి? ప్రాబ్లమ్స్ అంటే డ్రైనేజీలు బాగాలేదు సార్, రోడ్లు బాగాలేదు. ఇన్నాళ్ళు ఒకప్పుడు చెత్త కానీ మున్సిపాలిటీ వర్కర్స్ కానీ చాలా బాగా చేశారు. ఇప్పుడైతే మళ్ళీ కుంటిపడిపోయింది అంతా. దాన్ని మళ్ళీ రావాలంటే నానాజీ గారు రావాలి. వార్డు అయితే మట్టికి అభివృద్ధి. చెప్పండి సార్, అసలు మీరు ఏ పార్టీకి వర్క్ చేస్తున్నారు, ఆ పార్టీకి ఎందుకు చేస్తారు? నేను 2014 నుంచి కూడా జనసేన పార్టీలోనే కార్యకర్త అండి. జనసేన పార్టీ అంటే నాకు చాలా అభిమానం అండి. జనసేన పార్టీలో ముఖ్యంగా రావడం ఏంటంటే సంక్షేమ పథకాలు బాగున్నాయండి దీంట్లోని. నెక్స్ట్ ఏంటంటే ఈయన పథకాలు ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు తప్పండి. విద్యార్థులకు కానీ ఎవరికి కూడా సరైన వసతులు లేవండి. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవండి. స్కిల్ డెవలప్మెంట్ లేదు. మెయిన్ స్కిల్ డెవలప్మెంట్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు ఇస్తున్నాం, సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అంటే దానివల్ల ఉపయోగం లేదండి. వాళ్ళకి జాబు చేసుకునే విధానం చూపించి వాళ్ళ స్వయశక్తుల కష్టపడి పైకి రావాలని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కూడా స్కిల్ డెవలప్మెంట్ అటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మా ఏరియాకి మెయిన్ ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లం అండి. డ్రైనేజ్ ప్రాబ్లం ఉందండి. తర్వాత సిటిజన్స్కి వాకింగ్ ట్రాక్ కానీ అటువంటి ఏమీ లేవండి. ఇక్కడ చాలా మంది సిటిజన్స్ ఉన్నారంటే గోకులంకి వెళ్ళవలసి వస్తుందండి, లేదంటే 47వ వార్డుకి వెళ్ళవలసి వస్తుందండి. ఇక్కడ మాకు దగ్గరలో జనచైతన్య వాళ్ళు 3 పార్కులు ఉన్నాయండి. 3 పార్కులు కూడా అభివృద్ధి లేదండి. ఈ రోజుకి వచ్చి పెద్దవాళ్ళు ఈవినింగ్ అయితే కొంచెం అలాగా సేద తీరడానికి లేదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా దగ్గరలో స్కూల్స్ లేవండి. మెయిన్గా ఒక కాలేజ్కి వెళ్ళాలన్నా స్కూల్స్కి వెళ్ళాలని చాలా దూరం అవుతుందండి. ఇక్కడ ప్రజా విద్యాలయం అని చెప్పేసి పాపం ప్రైవేట్ సంస్థ స్వచ్ఛందంగా చేస్తున్నారండి. ప్రతి గవర్నమెంట్ స్కూల్ అయితే మాకు ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయండి. దగ్గరలో అసలు గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఏమీ లేవండి. ఇప్పుడు మనం ఎండాకాలం కాబట్టి ప్రజెంట్ బాగానే ఉందండి. అదే వర్షాకాలం మోకాళ్ళ నీటిలో ఉండాలండి. ఎప్పుడో టీడీపీ గవర్నమెంట్లో వేసిన రోడ్లే తప్పండి. ఈ గవర్నమెంట్ వచ్చాక ఎక్కడ కూడా ఒక రోడ్డు కానివ్వండి, డ్రైనేజ్ కానీ ఏది కంప్లీట్ చేసినట్టు లేవండి. మాట్లాడితే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటుంది తప్పండి. ఎవరికి కూడా స్టిల్స్ లేవండి. దాని గురించి తర్వాత మన కరోనా టైంలోనేమంటే వర్కర్స్ ఇసుక లేక చాలామంది ఇబ్బంది పడ్డారండి. ఎవరిని కూడా ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదండి. ఆ టైంలో కూడా పంతో నానాజీ గారు వచ్చండి, స్కిల్ డెవలప్మెంట్ పంతో నానాజీ గారు వచ్చి ఎవరికైనా బాగపోతే వాళ్ళు ఆదుకోవడం ఇటువంటి కూడా చేసేవారండి. అంటే అసలు యాక్చువల్గా మీరు ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు? ఇక్కడ లోకల్గా వచ్చి మాకు నానాజీ గారు ఉన్నారండి. నానాజీ గారికి వేస్తే బెటర్. అంటే ఎందువల్ల అంటారు? అంటే ఇక్కడ పాత ప్రభుత్వాలు ఎన్నో చూసామండి. ఇక్కడ ఉన్న సమస్యల్ని ఇప్పటివరకు పాత ఎమ్మెల్యే గారు అతను గతంగా 2వ సారి చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏ సమస్య మీద పరిష్కరించడం జరగలేదు. అంతేకాకుండా ఆయన ఏ రోజు కూడా ఇక్కడికి రావడం కూడా చేయలేదు. అంటే వాళ్ళు ఏంటంటే సీసీ రోడ్లు వేయించాము, ఇళ్ల స్థలాలు ఇచ్చాము. అది 2014లో టీడీపీ గవర్నమెంట్ పోయిందండి. ఇప్పుడైతే ఏమీ లేదండి. అంతేకాకుండా పార్కు కానీ ఇక్కడకి వచ్చి కమ్యూనిటీ హాల్ కానీ కుర్రోళ్ళకి జిమ్ కానీ ఇలాంటి ప్లే గ్రౌండ్స్ కానీ ఏమీ లేవండి. ఇప్పుడు రోడ్లు విస్తీర్ణం అంటారా, రోడ్లు ఇంచుమించు 8 అడుగులు 10 అడుగులు 12 అడుగులు తప్పించి ఒక ఇల్లు నిర్మించుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఇల్లు నిర్మించుకోవాలంటే ఇంచుమించు ఒక 1/2 కిలోమీటర్ యువతలు వేసుకుని మోసుకునే పరిస్థితిలో ఉన్నాయండి. రోడ్లు కూడా చిన్న రోడ్లు. ఆయన డబ్బులు ఇచ్చాడండి. ఈ 5 సంవత్సరాలు ఇచ్చానే పిలిచిన మరి ఆయన చెయ్యాలండి. అంటే కాకినాడ రోడ్లో ఫ్యాన్ గుర్తు చేస్తారండి మీరు. అది ఎవరికి బాగుందండి? ఇక్కడ ఎవరు వచ్చేలా ఉన్నారు అసలు మామూలుగా? ఇక్కడ తెలుగుదేశానికి మొక్కుతున్నారండి. అవునా? మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మీరేంటి ఫ్యాను? మీరు ఫ్యానేనా? అదే ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి డబ్బులు ఇస్తున్నారండి ఆయన. తప్పదు కదండి మరి. అవునా? కాదండి, ఇప్పుడు మన కాకినాడ ఊర్లో అంటే ఎవరు హవా బాగుంది, ఎవరు వచ్చేలాగా ఉన్నారు? మాకైతే వైఎస్ఆర్సీపీ వస్తుంది అనుకుంటున్నాను. ఎవరండి? చంద్రబాబు వస్తారు అనుకుంటున్నారా? అది ఎందువల్ల అంటే ఇంకొకటి పెన్షన్ కోసం ఈ బ్యాంకులో తిప్పుతున్నారు. మళ్ళీ ఇవన్నీ ఇబ్బందులు పడుతున్నాం. అందు గురించి అసలు ఏంటి ఇక్కడ నడకుదురు కాకినాడ రూరల్లో ఎవరు వచ్చేలాగా ఉన్నారు? అసలు ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు మీరు? కన్నబాబు గారండి. ఏమండి ఎందువల్ల? ఎందుకు? సంక్షేమ పథకాలు జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా,
దానివల్ల కన్నబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మీరు. మామూలుగా మీ మనసులో ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు వచ్చేలాగా ఉన్నారమ్మా కాకినాడ రోడ్లో? మామూలుగా మీరు ఎవరికి వేద్దాం అనుకుంటారు? మామూలుగా మీ మనసులో మాట ఎందుకు చెప్పండి, పర్వాలేదు. బాబు ఎవరికి వేయమంటే వాళ్ళకి వేస్తాం, ఎవరికి వేయమంటే వాళ్ళకి వేస్తాం. మాకు ఎవరికి వేయాలో తెలియదు. మామూలుగా ఇక్కడ గ్లాస్ వాళ్ళు చేస్తున్నారు క్యాంపెయిన్, ఫ్యాన్ చేస్తున్నారు. అంటే ఎవరు వచ్చేలాగా ఉన్నారు, ఎందువల్ల? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మాకు ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే జనసేనకి ఒకసారి చూద్దాం కదా అని చెప్పేసి జనసేన కొంచెం పట్టుదలగా నిలబడ్డారండి. అంటే ఇక్కడ వాళ్ళకి గట్టిగా ఉందంటారా? అంటే ఇప్పుడు యాక్చువల్ గా కాకినాడ రూరల్ లో ఎవరు హవా గట్టిగా ఉంది? అటు వైఎస్ఆర్సీపీ బాగుందా, జనసేన బాగుందా? జనసేన ఉందండి, జలస ఎక్కువ ఉంది. అవునా? ఏమండి, ఎందువల్ల? ప్రభుత్వం మీద ఏమైనా వ్యతిరేకమా ఏంటి? వ్యతిరేకమేం కాదండి, ఇప్పుడు మార్పు రావాలని కాదండి. ఇప్పుడు యాక్చువల్ గా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అంటే ఎవరికి బాగుంది, ఎవరు వచ్చేలాగా ఉన్నారు అసలు మామూలుగా? పవన్ కళ్యాణ్ వచ్చేలాగా. అవునండి. ఏమంటే ఎందువల్ల? ఏమో మరి అభిమానం పెరిగింది పెద్ద అంతేనా? అభివృద్ధి గురించే. అంతే. జగన్మోహన్ రెడ్డి గారు మన దేశంలోని రాజారెడ్డి గారిని ఎంత అభిమానంలో గౌరవంగా మేము చేసాం. ఆయన నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు మాకు కూడికి కొట్టగా వచ్చిన తర్వాత మాకు ఏం లోటు లేవండి. బట్టలకు కానీ ఏం తిండికి కానీ ఏం లోటు లేదండి. ఆయన మళ్ళీ సీఎం అవుతాడండి. మొత్తం బీసీలు అందరూ ఊర్లో ఎవరు వచ్చి ఉన్నారు? ఊర్లో మరి కన్నబాబు, కన్నబాబు మరి జగన్మోహన్ రెడ్డి మరి సీఎం. ఇప్పుడు చెప్తున్నాను బాబా, ఈ సెంటర్లోని కట్టెలకోట చేస్తా ఇప్పుడు చెప్తున్నాను. ఆయన లేకపోతే ఈ రోజు మేము లేవు. మాకు అంత ఆత్మహత్యలు అందరు అన్ని వర్గాలు కడేది అన్ని చేసేది మహానుబాబు జగన్మోహన్ రెడ్డి. నేను సెట్టు పెట్టానండి. నేను సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అండి, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అండి. మైసూర్ వాళ్ళ అల్లండి కృష్ణ గారు రెడ్డి ఏ లోకంలో ఉన్న మహానుబాబు. మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి, మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రావాలండి. కాదండి, ఇప్పుడు రూరల్ రాజకీయం ఎవరికి బాగుంది, ఎవరు వస్తారనుకుంటున్నారు? ఫైట్ ఎవరెవరికి మధ్యలో వస్తుంది అంటే ఎవరికి బాగుంది? వైసీపీ అనుకూలంగా ఉంటుంది. వైసీపీ అనుకూలంగా ఉంది రూరల్. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు బాగానే చేశారని అంటే ఇందాక ఎవరో రోడ్లు అయ్యలేదు, అవి డ్రైనేజ్ సిస్టమ్ బాగా. రోడ్లు అంటే మొన్న గొదుగోదులు ఉండి మళ్ళీ మొన్న 2-3 నెలల్లో చేశారండి. వైసీపీ గట్టిగా ఉంది వైసీపీ కదమ్మా. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? మామూలుగా మేము పంత నానాజీ గారికి వేస్తామండి. ఏమ్మా, ఎందుకు? ఎందుకంటే ఆయన చేసే ప్రతి పని కూడా మంచి పని అండి. సో దానివల్ల పంత నానాజీ గారు అయితే గత ప్రభుత్వంలో జరిగిందండి, ఇప్పుడు ఏది జరగలేదండి, ఏది జరగలేదు. రోడ్లు వేసారు, అయ్యేసారని చెప్తున్నారు. ఏం వేసినా కూడా ఆయన పరిపాలన మనకు తెలిసిందే కదండి. మనం ఇంకా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోసం అయితే. ఎందుకంటే జనసేన వస్తే ఇప్పుడు అందరూ జనసేన మీద ఉన్నారు కదండి, జనసేన అయితే బెటర్. సరే, ఇదివరకు మీరు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులకి అయితే నాకు తెలుసు. సో ఇప్పుడు మీరు ఏంటి పార్టీ మారారా? ఏ పార్టీకి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడైతే పార్టీకి పార్టీ మారాము, జనసేనకి చేస్తామండి. జనసేన అయితే ఓవరాల్గా జనసేన పార్టీ చాలా పుంజుకుంది. సంక్షేమ పథకాలు అంటారా, జగన్ గారు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏమీ ప్రజల్లోకి వెళ్ళలేదు. అయితే బట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రాబల్యం వలన టీడీపీ పుంజుకుంది. నెక్స్ట్ వచ్చే ప్రబంధనంలో టీడీపీ జనసేన కూటమి నానాజీ గారు భారీ ఎత్తున విజయం సాధిస్తారు. ప్లస్ ఏంటంటే మౌలిక వసతులు కానీ ఏమీ పెద్దగా బాగలేదు, సంక్షేమాన్ని అంటే ఏమీ బాగలేదు. కానీ ఒకటంటే బట్టి అంటే వైసీపీకి ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశము అలాగే జనసేన బీజేపీ కూటమికి సంబంధించినటువంటి పార్టీకి మీరు గమనించిన తేడా ఏంటి? తేడా ఏంటంటే ఆకర్షించిన అంశాలు అంటే ఇందులోకి రావడానికి ఇందులో కూర్చున్నా అంటే నానాజీ గారు వర్తబుల్ క్యాండిడేట్ అండి. ఆయన మాటిస్తే చేస్తారు. ఆయన నానాజీ గారికి ఈసారి చేద్దామని మేము అందరం కూడా కష్టపడతాం. నానాజీ గారు భారీ ఎత్తున మెజార్టీలో నెగ్గుతారని. అంటే వస్తే ఈ ప్రాంతంలో మీరు గమనించినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఆయన దృష్టికి తీసుకెళ్ళి? ప్రాబ్లమ్స్ అంటే డ్రైనేజీలు బాగలేదు సార్, రోడ్లు బాగలేదు. ఇన్నాళ్ళు ఒకప్పుడు చెత్త కానీ మున్సిపాలిటీ వర్కర్స్ కానీ చాలా బాగా చేశారు. ఇప్పుడైతే బట్టి కుంటుపడిపోయింది అంతా. దాన్ని మళ్ళీ రావాలంటే నానాజీ గారు రావాలి. వార్డు అయితే మట్టికి అభివృద్ధి ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? ఇక్కడ మేము అనుకోవడం అంటే ఈ గవర్నమెంట్ చేసే పనులు మాకు నచ్చక ఈసారి గాజు గ్లాసు పంత నానాజీ గారిని గెలిపించుకుందామని అందరూ ఒక మాట మీద ఉన్నారండి.
మొత్తం ఇక్కడ జనం అంతా కూడా నానాజీ గారికి ఫుల్ సపోర్ట్తో ఉన్నారు. ఎందువల్ల ఎందుకంటారు ఏం జరగట్లేదు మీకు? అంటే అభివృద్ధి కుంటుపడిపోయిందండి. మెయిన్ మన రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి అప్పుల పాలు అయిపోతున్నాం తప్పితే అభివృద్ధిలో ఉండట్లేదు. అలా మళ్ళీ జగనే వచ్చాడంటే మనం ఎక్కడికో వెనక్కిపోతాం. ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి మనం ఈసారి మీ ఏరియాలో మీరు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి? మా 48వ వార్డు నిమిత్తం అయితే ఇక్కడ పట్టాలు అవి రాలేదండి. వాళ్ళకి పట్టాలు ఇచ్చారు, అవి బోగస్ పట్టాలని అంటున్నారు. అవన్నీ కూడా ఇదిగా ఉన్నాయని మేము. అసలు మీరు ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు? మేము టీడీపీ అండి. అయినా సరే ఇప్పుడు జనసేన పంతనాజీ గారు మాకు త్వరలో నియోజకవర్గంకి పోటీ చేస్తున్నారు. ఆయన మంచి వ్యక్తి, అందరం కలిపే వ్యక్తి కాబట్టి నానాజీ గారికి మేము సపోర్ట్ చేసి ఓటేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి. అదండి. అంటే మీరు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి మీ వార్డులో? ఇక్కడ వార్డులో ఎదుర్కొంటే టీడీపీ జనసేన పొత్తు తర్వాత బీజేపీ ఉంటాయి, కానీ అవి సర్దుకుపోవడానికి ఒక 2 రోజులు టైం పడుతుంది. ఇక్కడ మీరు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఇక్కడ వార్డులో ప్రాబ్లమ్స్ అంటే వైసీపీ చేసిన పాలనలో మాకు చేసింది ఏమీ లేదండి. అంటే అభివృద్ధి అనేది పలానా చోటకి ఇంటికి వెళ్ళేది మీకు ఏం చేశారంటే పథకాలు ఇచ్చామని చెప్తున్నారు తప్ప ఇంకంతకు మించి వేరే ఆలోచన ఏం లేదండి. ఇప్పుడు ఒక మనం రోడ్డు వేసాం, ట్రైన్ చేసాం, లేదంటే ట్రాన్స్ఫర్లు వేయించాం, ప్రాబ్లం లేకుండా చూసామంటే అది అభివృద్ధి. ఇప్పుడు మున్సిపల్ ట్యాబ్లు అనేది ఆల్రెడీ వేసారు టీడీపీ గవర్నమెంట్లో. రోడ్లు వేస్తున్నాయి, ట్రైన్లు వేస్తున్నాయి, ఇంకేం చేసేద్దాం. మెయిన్ కరెంట్ ప్రాబ్లం ఎక్కువ ఉందండి. అస్మాని సమ్మర్లో బాగా ప్రాబ్లం, కరెంటు చాలా ప్రాబ్లం. వర్షం వస్తే కొంచెం ఈ కాలగొట్టు కొంచెం మునిగిపోవడం ఇవి ఒకటి ఉన్నాయి. కనబాబు రయంలో అయితే మాకు 48 వార్డు చేసింది అయితే ఏం లేదు. కొంతమంది ఫ్లాట్లు ఇస్తున్నారు, అవి ఏం ఇవ్వలేదు. పట్టాలు ఏదో ఇచ్చారు, మొన్న స్థలాలు ఏం చూపించలేదు ఎవరికైనా, అందరూ అడిగారు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పట్టా ఉంది కదా, స్థలం లేదంట. లేదండి, ఎక్కడ చూపించలేదండి. చాలా మంది అడిగితే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు పట్టాలు ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ స్థలం ఇప్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చాం. అంటే యాక్చువల్గా మీరు అసలు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు? పవన్ కళ్యాణ్కి వేద్దాం అనుకుంటున్నాను ఓటు. ఏమన్నా ఎందుకు, ఎందువల్ల? అతను నిజాయితీకి మార్పేరు. అలాంటి వ్యక్తి ప్రజలకి ఎంతో సహాయం చేశాడు. ఒకవేళ కార్యకర్త ఒకవేళ దెబ్బ తగిలింది అనుకోండి 50,000 ఇస్తున్నాడు, చచ్చిపోతే 5 లక్షలు ఇస్తున్నాడు. రైతులకి ఒక్కొక్కరికి 1,00,000 ఇచ్చాడు. ఎవరు ఇచ్చారండి ఈ రోజుల్లో? ఏ ముఖ్యమంత్రి ఇచ్చాడు చెప్పమనండి. పథకాలు ఇస్తున్నారు వైఎస్ఆర్సీపీ. ఈ పథకాలన్నీ మోసం అండి, ఏ పథకం లేదు. ఆ పథకాలన్నీ కూడా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని తక్కువ వచ్చిందని తీసేయటం. 63 గజాల్లో ఇల్లుంటే వాడికి పథకం లేదు. ఎంతమంది 100కి ఒక్కరు కూడా ఇవ్వట్లేదు. 1000 మందికి 4గురికి 3గురికి ఇస్తున్నాడు. ఏం పథకాలు ఇస్తున్నాడండి? ఏం హామీ నిలబెట్టాడు చెప్పండి? ఏం హామీ నిలబెట్టలేదు. పచ్చాక హోదా తెస్తానన్నాడు, తెచ్చాడా? మెడలు ఉంచి తెస్తానన్నాడు. మెడలు ఎవరిని ఉంచాడు? మోడీ గారిని ఉంచాడు. ఏంటి మెడలు ఉంచాడా? మోకాళ్ళు ఉంచాడు. ఆడు కాళ్ళు పెట్టుకున్నాడు. అంటే మీరు జనసేన పార్టీ అవడం వల్ల అలా మాట్లాడుతున్నారా? అదేం కాదండి. ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్న వ్యక్తిని నేను. ఎవరికే? జగన్. అప్పుల్లో ఆ తండ్రి చచ్చిపోయాడు, అయ్యో పాపం వీళ్ళు ఒకసారైనా ముఖ్యమంత్రి చేద్దాం ఆలోచన వచ్చింది. అలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రిని ఎన్నుకోవటం అన్నది నా చరిత్రలో చూడలేదు. ఇందిరాగాంధీతో కూడా నడిచాను నేను, రాజీవ్ గాంధీతో నడిచాను. అలాంటి వ్యక్తి నేను ఏ ముఖ్యమంత్రిని చూడలేదు. అంత మూర్ఖమైన ముఖ్యమంత్రిని. అందరినీ తిడతాం, కొడతాం, నరుకుతాం, గొడ్డలతో నరికింతాం. ఒకటేంటి, ఏ తప్పు చేస్తే ఆ తప్పుని ఎత్తి చూపెడతాం అంతే తప్ప ఏం అభివృద్ధి చెందిందో చెప్పమనండి. ఒక అభివృద్ధి చెందిందని చూపెట్టమనండి. రోడ్లు ఎంతంత లోతు పడిపోయినాయి చెప్పండి. సామలకోట వెళ్తుంటే 100 సార్లు పడిపోయింది నేను, గోతుల్లో పడిపోయి. అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మనకి ఏం అభివృద్ధి చెందింది? పోలవరం ప్రాజెక్టు తెస్తానన్నాడు, 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తానన్నాడు. పావులైతే కూడా పూర్తి చేయలేదు. ఎవడైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేశాడో అదే నిలబడింది. ఒక్కడ కూడా చేయలేదు. ఏం చేశాడు చెప్పండి? ఒక్క పథకం కూడా పూర్తిగా ఎవరికి ఇచ్చాడు చెప్పమనండి. ఇల్లు లేనివాడు లేడు, ఇది లేనివాడు లేడు. కరెంటు ఎవరికైనా కరెంటు కాల్చుకుంటారు. పన్ను చేసేవాడు కూడా సాయంత్రం వేసేసి పడుకుంటున్నాడు. అంటే కరెంటు బిల్లు గురించి, కరెంటుకి దీనికి సంబంధం ఏంటి చెప్పండి? అసలు కరెంటు బిల్లుకి దీనికి ఏమైనా సంబంధం ఉందండి? అసలు పథకానికి కరెంటు బిల్లుకి ఏమైనా లింక్ ఉందా ఎప్పుడన్నా? ఏ చరిత్రలోనే ఉందా కరెంటు బిల్లుకి దీనికి? ఏ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా పెట్టాడా? అంటే ఇదివరకు పెన్షన్లు అవి కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చేది. అది ఏం కాదండి, ఇంటింటికి తీసుకొచ్చి ఇచ్చినంతట్లో గొప్ప ఏం కాదండి. ఇంటింటికి తీసుకురమ్మన్నారు. ఎవరైనా తీసుకురమ్మన్నారండి?
ఎవరు తీసుకురామని లేదండి. అభివృద్ధి ఆ వ్యాన్లు ఇంటికి చెప్పండి. ఆ వ్యానుడు ఇంటింటికి ఇస్తానన్నాడు మూట. ఇంటింటికి ఇస్తున్నాడా? ఒక 50 మంది పోగైతే అక్కడ ఇస్తున్నాడు. ఏంటి లాభం చెప్పండి? వాడికి ఇచ్చేది తప్పుతూ లేదు. ఎవరికి కోటా ఇచ్చేవాడికి డబ్బులు 8,000 9,000 అతనికి ఇస్తున్నాడు. ఈ మరి దైవారు వ్యాన్ ఖర్చు ఇవన్నీ ఎవడు బదాయిస్తాడండి పెదల మీద? కాకపోతే బ్యాండీలు ఉన్నాయి. ఏమన్నా తాగి బ్యాండీలు అయ్యి చెప్పండి. ఎవడన్నా తాగి చచ్చిపోతున్నారు. తాగి ఎంతమంది చచ్చిపోతున్నారు చెప్పండి? 100కి 100 మంది చచ్చిపోయేవాళ్ళే. ఏంటి ఇష్టపూర్వకమైన మందా? ఆ స్పిరిట్ని రంగేసి కలిపేసి ఇచ్చేస్తున్నాడు. ఆ ఫ్యాక్టరీలు అన్నీ ఆడియే. ఇంకేటి ఏది చూసినా ఆడిదే. ఆ ముఖ్యమంత్రిదే. ఇంకేమున్నాయి? లక్ష ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఏం చేసుకుంటారు చెప్పండి? వాడు 2 కూతుళ్ళు ఉన్నారు. సుఖం ఏంటి చెప్పండి? ఏం చేసుకుంటారు చెప్పండి? నెత్తి మీద తగలేసుకుంటాడు ఏంటి డబ్బు అంతా? ప్రజలు పెడితే ప్రజలు చెప్పుకుంటారు. ప్రజలు ఏం చేస్తున్నారు చూడండి. ఏం చేస్తున్నారు చూడండి. ఈ ఎమ్మెల్యే కూడా అంతే. డబ్బు మనిషి కానీ ప్రజల మనిషి ఏం కాదు. కన్నబాబు కూడా భయం ఏం లేదు. కన్నబాబు కూడా నెంబర్ 1 ఏంటి దోసుకొని నేను చెప్తున్నాను ఇవాళ. నాకు ఏ అభ్యంతరం ఏం లేదు. అర్థమైందండి? ముఖ్యమంత్రి అలాంటాడే, ప్రతి వ్యక్తి అలాంటాడే. ప్రతి ఓడు డబ్బు తీసుకుని దేశాన్ని దోసుకుంటే వాళ్ళే అందరం. ప్రజలను దోసుకుంటే వాళ్ళే తప్ప ప్రజలకు న్యాయం చేసేవాడు ఒక్కడు లేడు. పవన్ కళ్యాణ్ రావాలి. ఈ దేశం ఆంధ్రప్రదేశ్ మారాలంటే పవన్ కళ్యాణ్ రావాలి.